ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగమ్మాయి జాను. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను వచ్చేసాను, ఎండాకాలం ఎఫ్రెష్ తీసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా వేడి చేస్తుంది, ఎండ వల్ల తెలియట్లేదు, ఎఫ్రెష్ వల్ల తెలియట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా. దాని మీద ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి వచ్చేసానమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు కూడా హెర్బలైజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఓకే, సో చాలా మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఎండాకాలం ఎఫ్రెష్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అలా ఏముండదండి, చక్కగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అసలు మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మీరు షేక్స్ తీసుకున్నా తీసుకోకపోయినా, సప్లిమెంట్స్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా ఎఫ్రెష్ సింగిల్గా అయినా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. అది ఎట్లనో తెలుసా, మీకు మైండ్ అలర్ట్నెస్గా ఉండాలి. టీ కాఫీ అడిక్ట్ అయిపోయి ఉంటారు. నేను టీ తాగపోతే ఉండలేకపోతున్నానండి, కాఫీ తాగపోతే ఉండలేకపోతున్నానండి, ఏం చేయాలో తెలియట్లేదండి, ఏదైనా టిప్ చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. వాటన్నిటినీ మానేయాలి అన్నా మీరు దాని బదులు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. టీ కాఫీ రిప్లేస్గా దీన్ని ఎఫ్రెష్ని తీసుకుంటామన్నమాట మనం. దానివల్ల మనకి ఎనర్జీ వస్తుంది. జస్ట్ 3 to 4 క్యాలరీసే ఉంటుంది. మనకి 7 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంది. చక్కగా ఉంటుంది, మంచి వాసన, తాగటానికి చాలా ఈజీగా నిదానంగా ఉంటుంది. సో మన డైజెషన్ అంటే మన పొట్టకి సంబంధించి డైజెషన్కి చాలా బాగుంటుంది. గ్యాస్ ఎసిడిటీస్ నుంచి మనం విముక్తి పొందొచ్చు. లో క్యాలరీలో ఉంటుంది. టీ కాఫీ మానేసిన తర్వాత వాటి నుంచి వచ్చే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, దీని నుంచి వచ్చే క్యాలరీ తక్కువ ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే, చాలా మంది అంటారు నా టీ తాగకపోతే తల పగిలిపోతుందండి అసలు అని అంటారు. అది టీలో కెఫైన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. మన బాడీ టీకి అడిక్ట్ అయిపోతుంది అట్లా. సో అలా ఉండే కొద్దీ వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో మంట, అసిడిటీ, తల తిరగటము, తలనొప్పి, అప్పుడప్పుడు వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి అనమాట. వాటన్నిటికీ దూరంగా ఉందాము, చక్కగా ఎఫ్రెష్ని యాడ్ చేసుకుందాము. ఇది మీ బడ్జెట్లో వస్తుంది, చాలా లో ఖర్చుతో వస్తుంది అనమాట. ఎఫ్రెష్లో మీకు 50 స్పూన్లు ఉంటుంది. ఒక్క స్పూన్ రోజుకి యాడ్ చేసుకొని మార్నింగ్ లెగవగానే తాగినట్లయితే మీకు రిఫ్రెష్గా ఉంటుంది అనమాట. బాడీలో వేస్ట్ టాక్సిన్స్ ఏమన్నా ఉన్నా చెమట ద్వారా అవన్నీ రిలీజ్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి. యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. మంచి ఎనర్జీగా ఉండొచ్చు. అన్నిటికంటే తక్కువ ఖర్చు. టీ పెట్టామనుకోండి, ఇప్పుడు కాఫీ ఎన్ని ఖర్చు అవుతాయి మనకి? పాలు, పంచదార, టీ పౌడర్, కాఫీ పౌడర్, గ్యాస్, గిన్నె, సబ్బు, ఇవన్నీ కావాలి కదా. సో వాటన్నిటికి బదులు దీన్ని ఒక్కదాన్ని యాడ్ చేసుకోండి. జస్ట్ ఇది వాటర్తో కడిగిస్తే కలిపోతుంది. చక్కగా జస్ట్ వేడి నీళ్ళల్లో 1 స్పూన్ వేసి మిక్స్ చేసుకొని తాగితే ఆహా ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలుసా. అలాగే ఎఫ్రెష్ తీసుకుంటే స్కిన్ బ్రైట్ కూడా అవుతుంది. ఈ విషయం మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఓకే, అట్లయితే సో చలో మరి వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. ఎండాకాలం వేడి చేస్తుంది అంటే మీరు మంచినీళ్ళు తాగట్లేదండి బాబు. నిజం, మీరు మంచినీళ్ళు తాగకే బాడీ డీహైడ్రేట్ అయిపోయి వేడి చేస్తున్నట్లు బయటకు చూపిస్తుంది మీకు. చాలా మంది అంటున్నారు ఎండాకాలం అండి బాగా యూరిన్లో మంట వస్తుందండి, ఏం తెలియట్లేదండి, ఎఫ్రెష్ తాగానండి అన్న. ఎఫ్రెష్ తాగితే సరిపోదు, రోజు మొత్తం మీద ఒక మనిషికి మినిమం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి కదా. బాడీకి మంచి నీళ్ళు ఎప్పుడైతే ఇస్తామో బాడీ హైడ్రేట్గా ఉంటుంది, అది ఆరోగ్యంగా ఉంటుంది, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట. ఓకే, ఏం కాదు, ఎండాకాలం అయినా సరే ఎఫ్రెష్ని మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల యాడ్ చేసుకొని మంచిగా మంచినీళ్ళు తాగండి. వేడి చేయటాలు లాంటివి ఏమీ ఉండవు. టీ కాఫీ రిప్లేస్, తక్కువ ఖర్చు. మీరు షేక్స్ తీసుకోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నే కలుస్తాను నెక్స్ట్ వీడియోలో.